60% ఉన్నటువంటి మా ఓట్లకు అన్యాయం వస్తుందా బాబు? 60% ఉన్నటువంటి మా ఓట్ల లెక్క ఎందుకు ఉండదు అని అడుగుతున్నా. మా అభివృద్ధి అవసరం లేదా? మా పిల్లలు చదువుకోవద్దా? మా పిల్లలు ఐఏఎస్ కావద్దా? మా పిల్లలు ఐపీఎస్ కావద్దా? అదేవిధంగా రాజ్యాధికారంలో మా షేర్ కూడా ఉండాలి. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీలో బీసీలు 52% గెలిచారు, సర్పంచులు అయింది. అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్ అయింది. మా సంఖ్యను మీరు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. బీసీలు తిరగబడితే మీ ప్రభుత్వం ఉండదు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మా ఓట్లతో ఎవరైనా ఇప్పటికన్నా ఆలోచన చేయి, అభివృద్ధిలో పాలు పంచుకో. లేకపోతే తప్పనిసరిగా అదేవిధంగా మీ ప్రధానమంత్రి బీసీ అంటాడు. మరి బీసీలకు ఎందుకు న్యాయం చేస్తలేడు? అగ్రకులాలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ, అగ్రకులాలో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈయన జరిపించి దేశంలో ఎక్కడ జరగలే. కులంగా అక్కడ ఏది బీహార్లో జరిగితే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు తీసింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జనగణలో కులంగా జరగాలంటున్నారు. దాని గురించి మా ప్రయత్నం చేస్తాం. అభివృద్ధిలో పాలు పంచుకోకపోతే తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్లో నీ ఓటమి తప్పదు అని ఒక సీనియర్ నాయకుడుగా, మాజీ పిసిసి అధ్యక్షుడుగా, అదేవిధంగా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను కోరుతున్నా. ఇప్పటికన్నా నీ మాటలో మార్పు రాని. కేవలం స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, మేము గెలిచేస్తున్నాం, వచ్చేది మాది. అరే ఎట్లా వస్తారా బాబు? మా ఓట్లు లేకుండా గెలుస్తారా? 60% ఉన్నా మేము అంటే 140 కోట్ల జనంలో 60% ఓట్లు ఉన్నాయంటే మోర్ దాన్ 60% అంటే ఎక్కువ సంఖ్యలో మాకు ఓట్లు ఉన్నాయి. మా ఓట్లతోనే గెలుస్తారు. కాబట్టి ఇప్పటికన్నా ఇలాంటి మాటలు బంద్ చేసి ప్రధానమంత్రికి చెప్పు, నువ్వు బీసీ ఉన్నావు, ఎందుకు సాయం చేయవు? ఓట్లు తీసుకునేది ఇంకా దానికంటే నైరును క్రాస్ చేశాడని రోజు టీవీలలో చెప్పించుకుంటున్నారు. ఇంత చెప్పే మొరగాడు ఎవరు లేడంటున్నాడు. బీసీలకు ఏం చేసినావురా బాబు? నువ్వు ఏ బీసీకి న్యాయం చేసినావు చెప్పు. నువ్వు వచ్చిన ఈ మూడు సంవత్సరాలు 3 సార్లు వచ్చినావు. బీసీల గురించి ఎప్పుడైనా న్యాయం చేసినావా? నేను 3 సార్లు కలిసినా. మాకు సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వన్నా, మా బడ్జెట్ పెంచమన్నా, అది చేయలే. కులగానే జరుగుతుంటే చేస్తా అన్నాడు రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్. ఇప్పటి వరకు ఇప్పుడు జరుగుతుంది, జనగానే జరుగుతుంది, కులగానే పెట్టారట. ఏం న్యాయం అండి ఇది? న్యాయమైనా? మా ఓట్లు అవసరం లేదా? ఆ కాలం పెడితే అయిపోతుండే కదా. మీరు ఎస్సీల కాలం పెట్టిండ్రు, మాకు సంతోషం. ఎందుకంటే వాళ్ళు తరతరాల నుంచి అనగదొక్కబడుతున్నారు. బావుల దగ్గర రానియలే, గుళ్ళకు రానియలే. అంత చెప్పిన వాళ్ళ రిజర్వేషన్ ఉంటుంది. కానీ మా రిజర్వేషన్కి ఎందుకు వెనుకాడుతున్నారు అంటే మా ఓట్లు అవసరం లేదు, కేవలం హిందూ ఓట్లు అంటున్నావా? హిందువులలో కూడా బీసీలు ఉన్నారు, నువ్వు అది మర్చిపోతున్నావు. బీసీలను మేము రెచ్చగొడితే ఇవాళ నిన్న జరిగింది ఏది 100 రోజులది పట్కార్ వాళ్ళది. అక్కడ కూడా న్యాయం. పిల్లలు కూడా మా వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు. చదువు వచ్చింది మాకు. మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చెప్పాడు, చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు. ఆ చదువు ఇవాళ అందరికి వచ్చింది. అందువల్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని బ్యారిస్టర్ అయి ఈ దేశానికి రాజ్యాంగం రాసిండు. ఆ రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కుతున్నారు. తప్పనిసరిగా కిషన్ రెడ్డి గారు, అభివృద్ధిలో నువ్వు పాలు పంచుకోకుంటే వచ్చే ఎన్నికల్లో నీ ఓటమి తప్పదు 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 అని చెప్తున్నా. ఇలాంటి భాష ఏదో రాహుల్ గాంధీ గారు రాసిస్తారట. ఆయన ఏది ఒక్కేస్తారమ్మా. అరే బాబు, ఓటు చేసేటోళ్ళు ప్రజలు అయినా నువ్వు కాదు, నిన్ను కూడా ఓటు చేస్తేనే గెలిచినావు. కానీ ఆ ఓటర్లకు అన్యాయం చేస్తున్నావు. ఇప్పటికన్నా నీ మాటలో నీ ఆలోచనలో మార్పు రావాలి. నరేంద్ర మోడీకి చెప్పి కులంగానే కూడా బీసీలను కూడా ఏది సరిలో బీసీలను కూడా ఇంక్లూడ్ చేయాలి. సుప్రీంకోర్టు చెప్పిన ఆర్డర్ను కూడా నువ్వు వ్యతిరేకం చేస్తున్నావు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కానీ మేము అలా చేయదలుచుకోలేదు. జ్యుడిషియరీ అంటే ఒక వాల్యూ ఉన్నది. జ్యుడిషియరీ అంటే అందరికీ వాల్యూ ఉన్నది. జ్యుడిషియరీకి కూడా అవమానం చేస్తున్న ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తాం.
ఈ దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే వరకు నా పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ.